63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డుల గౌరవ వందనం ఎస్పీ స్వీకరించారు. హోంగార్డుల పెరేడ్ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందితో పాటు హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసినప్పుడు తగిన గుర్తింపు వస్తుందన్నారు. హోంగార్డ్స్ వెల్ఫేర్ కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో కూడా డిఫరెంట్ వింగ్స్ లో మీరు మీ యొక్క ప్రతిభని చాటాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కానిస్టేబుల్స్తో పాటు ఈక్వల్గా నైట్ బీట్ డ్యూటీలు చేయటం, క్రైమ్ బీట్స్ చేయటం, అన్ని రకాల డ్యూటీలు మీరు పాల్పంచుకుంటున్నారు. పోలీసులకు సమానంగా మీరు ఉద్యోగం చేస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మీ యొక్క వెల్ఫేర్కి వస్తే ఎన్నో రకాలైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు మన డీజీపీ సార్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంటుంది. జిల్లా యూనిట్గా ఒక హోంగార్డ్ రిటైర్ అయినప్పుడు అందరూ కూడా మీరు ఒక సొసైటీ లాగా ఏర్పడి మీరు వాళ్ళకి ఒక నెల జీతం, ఒక రోజు జీతము హోంగార్డ్స్ అంతా ఇవ్వడం కూడా ఆ యొక్క రిటైర్డ్ అవుతున్నటువంటి హోంగార్డ్కి ఒక మనోధైర్యాన్ని, ఆర్థిక బలాన్ని కూడా ఇస్తుంది. అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు మరొకసారి మీకు అభినందనలు. అలాగే చనిపోయినటువంటి హోంగార్డ్స్ను కూడా మీరు ఒకరోజు వేతనాన్ని, మీకు చాలా తక్కువ వేతనాలు, బట్ దాన్ని కూడా మీరు ఒక్కరోజు ఎన్ని మీకు కమిట్మెంట్లు ఉన్నా కూడా తోటి హోంగార్డ్ చనిపోయినప్పుడు కానివ్వండి, రిటైర్మెంట్ అయినప్పుడు కానీ మేమున్నామన్నటువంటి ఒక భరోసాతో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ చిన్నదే కావచ్చు, బట్ ఆ భరోసా మాత్రం అందరికీ చాలా అభినందించదగ్గ విషయం. అలాగే మీకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున మీ యొక్క వెల్ఫేర్ కోసం మీరు చేస్తున్నటువంటి కృషి, అలాగే డిపార్ట్మెంట్కి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చూసి కూడా ప్రభుత్వం హోంగార్డ్స్కి కానిస్టేబుల్ సెలక్షన్లో కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్లో మంచి 7% దాకా మీకు రిక్రూట్మెంట్